నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా ఒక మహా అద్భుతాన్ని చూపించగలిగే ఒక శక్తివంతమైన ఒక మంత్రాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. ఇంకా ఈ మంత్రం దేని గురించి అని అంటే అండి, నిజంగా మనం ఏదైతే కోరుకుంటున్నామో కోరింది కోరినట్టుగా, అడిగింది అడిగినట్టుగా జరగగలిగే ఒక శక్తివంతమైన ఒక వశీకరణ మంత్రం అని కూడా చెప్పవచ్చండి. నిజంగా ఏదైతే అడిగింది అడిగినట్టంటే అండి, మనం ఒక ఉద్యోగం గురించి కానీ, లేదంటే కామన్గా అనుకునే ఒక ఇల్లు కట్టుకోవాలనే విషయం గురించి కానివ్వండి, ఒక సంతానం కానీ, పెళ్లి కానీ, ఇలాంటి విషయాలు మట్టుకే కాకుండా ఎవరైతే మనల్ని ద్వేషిస్తూ ఉన్నారో, ఎవరైతే మనం అంటే గిట్టడం లేదో వాళ్ళందరూ కూడా అండి మనతో ప్రేమగా ఉండేలాగా, అంతమంది ఉన్నా కూడా మన మాటని వాళ్ళు ఒక రెస్పెక్ట్ ఇచ్చేలాగా ఒక వశీకరణం చేసుకోగలిగే ఒక శక్తివంతమైన మంత్రం అండి ఇది. ఇలాంటి మంత్రాన్ని ఇంకా మనం ఎప్పుడు అనుకోవాలి, ఎలా అనుకోవాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదాం. సాధారణంగా అండి మనం అమ్మవారి గురించి ఎన్నో రకాల మంత్రాలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి. అలాగే ఈరోజు చూడబోయే ఈ మంత్రం అండి నిజంగా మనకి తెలిసిన ఒక వారాహి ఉపాసకులు తెలియచేసిన ఒక శక్తివంతమైన ఒక మంత్రం అండి. ఈ మంత్రాన్ని అండి నిజంగా ఎవరైనా సరే ఉపయోగించవచ్చండి. అంటే ఒక విషయం మనం అనుకుంటున్నాము, అది జరగటం లేదు, ఎదుటి వాళ్ళు నా మాటను అసలు లెక్క చేయటం లేదు, మన పక్కన న్యాయం ఉన్నా కూడా మనల్ని అర్థం చేసుకోవటం లేదు, అది ఎవరైనా కానివ్వచ్చండి. అంటే ఒక జాబ్కి వెళుతున్నాము, మన పై అధికారులు మనం అంటే గిట్టడం లేదు, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము, అయినా సరే మనకు సపోర్ట్ అనేది దొరకటం లేదని అఫీషియల్గా కానివ్వండి, లేదంటే కనుక పర్సనల్గా అంటే మన హస్బెండ్ వైఫ్ మధ్య గొడవలండి, ప్రేమాభిమానాలు లేవు, హస్బెండ్ వచ్చేసి మనల్ని అర్థం చేసుకోవడం లేదు, ప్రేమగా పలకరించడం లేదు, ఒక్కసారైనా ఆయన నన్ను ప్రేమగా పలకరించాలి, నా మీద మా పిల్లల మీద ఆయనకి అభిమానం అనేది పెరగాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటామండి. అలాంటి కోరిక ఏదైనా సరే మీరు నిజంగా ఒక ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ, లేదంటే మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఇలాంటి ఒక ఆలోచన అనేది మీకు కలుగుతుందో, అంటే వాళ్ళు తిరిగి మనతో మాట్లాడాలి, మనకు వాళ్ళు మళ్ళీ ముందులాగా కలిసి ఉండాలనే ఒక ఆలోచన అనేది అందరికీ ఉంటుందండి. అలాంటి ఒక విషయాలని వశీకరణ చేయగలిగే ఒక మంచి మంత్రం అండి. ఇంకా అంతేకాకుండా నేను అనుకున్న ఆఫీస్లో జాబ్ దొరకాలి, లేదంటే కనుక నేను అనుకున్న వ్యక్తిని నేను మ్యారేజ్ చేసుకోవాలి, ఇలాగా వచ్చేసి న్యాయపరంగా మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే అండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఎలాంటి గొడవలు ఎలాంటి మనస్తాపం అనేది ఎవరికి లేకుండా ఉండి అందరూ హ్యాపీగా ఉండగలిగితే కనుక నిజంగా అలాంటి పెళ్ళిళ్ళు అనేవి సక్సెస్ అవుతాయండి. అవన్నీ కూడా జరగాలి, అందరూ ఒప్పుకోవాలి. ఒకవేళ మనం అనుకుంటూ ఉంటాం, అమ్మాయి అబ్బాయి అనుకుంటూ ఉంటారండి మ్యారేజ్ చేసుకోవాలి, లవ్ మ్యారేజ్ అని, ఇటు సైడ్ వాళ్ళు కానీ అటు సైడ్ వాళ్ళు కానీ ఎవరైనా ఒప్పుకోలేదనుకోండి, అలాంటి వాళ్ళని కూడా ఒప్పించగలిగే శక్తి ఈ మంత్రానికి ఉందండి. నిజంగా వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని ట్రై చేయొచ్చు. నిజంగా వాళ్ళ కోసం అంటే మా అమ్మ నాన్న ఒప్పుకోవటం లేదు, మా అత్తగారు వాళ్ళు ఒప్పుకోవటం లేదు అని అనుకున్నారనుకోండి, అలాంటి వాళ్ళైనా సరే ఈ మంత్రాన్ని దేనికోసమైనా అండి మీరు వశీకరణ అవుతారు. ఇంకా ఇలా అనుకున్న తర్వాత మనకి ఈ కోరిక తీరలేదు అన్న విషయం అనేది ఉండదండి. కానీ దీనికి కొన్ని పట్టింపులు ఉన్నాయండి. ఈ మంత్రాన్ని అనుకోవడానికి ఎప్పుడు పడితే అప్పుడు అనుకోవచ్చా, ఎలాగైతే అలా అనుకోవచ్చా అని కాదు, నేను ఇప్పుడు తెలియచేస్తాను అది ఎలా అనుకోవాలి అనేది. అంటే అండి ఉపాసకులు మనకు తెలియచేసిన విధానాన్ని మీకు తెలియచేయబోతున్నాను. ఇంకా ఈ మంత్రాన్ని ఫస్ట్ మీరు ఈరోజు ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు అని అనుకున్నప్పుడు ఎలా అనుకోవాలి అని అంటే కనుక, మీరు ఫస్ట్ మీ ఇంటి దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఆ రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు అక్కడ కూర్చొని మీరు ఒక 108 సార్లు ఫస్ట్ ఈ మంత్రాన్ని అనుకోవాలండి మనసులో. నిజంగా 108 సార్లు అనుకున్న తర్వాత అక్కడే శివాలయంలోనే అమ్మవారు కూడా ఉంటారు కాబట్టి అమ్మవారి గుడి ముందు కూడా, అమ్మవారి గుడి విడిగా ఉన్నా సరే మీరు వెళ్ళినా పర్వాలేదు, లేదు అదే గుడిలో అమ్మవారి దగ్గర 108 సార్లు అనుకోవాలండి. ఆ తర్వాత గుడి నుంచి వచ్చిన తర్వాత మన ఇంట్లో కూర్చొని 108 సార్లు అనుకోవాలండి. ఇలాగా మనం అంతా కూడా ఒకే రోజు చేయాలన్నమాట. మీరు పొద్దున్నే శివాలయానికి వెళుతున్నారు, అమ్మవారి గుడికి వెళుతున్నారు, ఆ రోజు చేసేసుకొని ఇంకా సాయంత్రం మన ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు ఇంట్లో కూర్చొని పడుకునే ముందు నిజంగా కొంచెం నిష్టగా అండి ఆ రోజు నాన్ వెజ్ అది తినకుండా ఫస్ట్ చేసుకోవాలన్నమాట.
ఎందువల్లంటే ఇది ఎలాంటి కోరికనైనా సరే వశం చేయగలిగే శక్తివంతమైన, చాలా శక్తివంతమైన మంత్రం అండి. అందువల్ల కొంచెం నిష్టగా చేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినకుండా చేసుకోండి. ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటప్పుడు మాత్రమే శివాలయానికి వెళ్ళి 108 సార్లు అనుకోవాలి, అమ్మవారి దగ్గర 108 సార్లు అనుకోవాలి. ఆ తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత 108 సార్లు అనుకోవాలండి. ఆ తర్వాత మీరు వారానికి ఒకసారి ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఎప్పుడైతే కనుక మళ్ళీ వచ్చి ఇంకొక వారం మీరు ఇది శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎప్పుడైనా సరే మీరు అనుకోవచ్చు. అమావాస్య, పౌర్ణమి, అమ్మవారికి ఇష్టమైన రోజులలో ఏ రోజైనా సరే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేయడం కంటే మీరు గుడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే కనుక ఆ మంత్రానికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే, ఓం నమో భగవతే రుద్రాయ సర్వం జగన్మోహనం కురు కురు స్వాహ అనే ఈ మంత్రం అండి. మీరు ఇలాగా అనుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా రెండోసారి సెకండ్ టైం నుంచి అనుకునేటప్పుడు మీరు ప్రతిసారి గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం మటుకు ఇలా అనుకోండి. రెండవసారి నుంచి అంటే రెండవ వారం, ఒక వారం ఇలా చేస్తున్నాము, రెండవ వారం మీరు అనుకుంటున్నారు, అలా అనుకునేటప్పుడు ఇంట్లోనే మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు శుక్రవారం నాడు స్టార్ట్ చేసాము, గుడికి వెళ్ళొచ్చాము, అనుకున్నాము, ఇంటికి వచ్చిన తర్వాత 108 సార్లు అనుకున్నాం, అంతేనండి. ఇంకా అప్పటి నుంచే మీరు ఏదైతే కనుక మీరు ప్రయత్నించి చేస్తున్నారు, ఎవరైతే మీ వశం అవ్వాలి, ఏ కోరికైతే మీ వశం అవ్వాలి అని ప్రయత్నించి చేస్తున్నారో అది ఒక్కొక్కటి కొంచెం కొంచెంగా ప్రయత్నించి చేయటం వల్ల అది మీ వశం అవ్వడం అనేది బిగిన్ అవుతుందండి. ఇంకా మళ్ళీ వచ్చే వారం కూడా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. అప్పుడు గుడికి వెళ్ళాలి ఖచ్చితంగా ఏమీ లేదు, వీలైతే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. అప్పుడు రెండవసారి అనుకునేటప్పుడు ఇంట్లో అనుకున్న తర్వాత ఇలా 108 సార్లు కానీ 27 సార్ల దగ్గర నుంచి 108 సార్ల వరకు మీరు ఎన్నిసార్లైనా అనుకోవచ్చు. ఫస్ట్ టైం మట్టుకే మీరు 108 సార్లు అనుకొని ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీ కోరిక తీరలేదు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. ఇంతకుముందు కూడా మనం పెట్టిన పరిహారాలు కొంతమంది తీరుతున్నాయి అని అంటున్నారు, కొంతమంది నేను ఎన్ని చేసినా నాకు తీరటం లేదక్క అని కూడా అడుగుతున్నారు. అందువల్ల ఈ పరిహారాన్ని ఇలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్. కొంచెం శ్రద్ధగా, నిష్టగా, నాన్ వెజ్ అది తీయకుండా మీరు ఇలా గుడికి వెళ్ళి చేసుకొని చూడండి. ఆ తర్వాత నుంచి మామూలుగా మీరు ఇంట్లో కూర్చొనైనా సరే ఈ మంత్రాన్ని అనుకోవచ్చు. నిజంగా 108 సార్లు అనేది ఎలా అనుకోవాలక్క అనుకునే వాళ్ళు మీరు ఏం చేస్తారని అంటే అండి, మనకి శనగ గుళ్ళు కానీ లేదంటే కందిపప్పు దినుసులు కానీ ఏమైనా ఉంటాయి కదా, అవి లెక్కబెట్టి 108 చిన్న చిన్న గింజలు 108 గింజలను తీసుకొని అవి మీరు ఏదైనా ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి. ఇలా మంత్రాలను అనుకునేటప్పుడు మన దగ్గర మంత్రమాల అనేది ఉంటుంది, రుద్రాక్ష మాల కానీ అవి ఉపయోగిస్తుంటారు. అలాంటిది ఉన్నా సరే, లేదంటే కనుక ఇలాగా ధాన్యాలతో దినుసులతో చేస్తున్నా కూడా ఆ పరిహారానికి, ఆ మంత్రానికి శక్తి అనేది ఇంకా కూడా ఎక్కువ అవుతుంది. అందువల్ల అలా అనుకుంటూ ఒక గిన్నెలో మీరు ఒక్కొక్కసారి అనుకుంటూ ఆ గిన్నెలో వేస్తూ ఈ మంత్రాన్ని అనుకోండి. ఖచ్చితంగా 108 అంటే 108 సార్లని ఎందుకు చెబుతున్నాము అని అంటే 108కి అంత ఎక్కువ వాల్యూ అనేది ఉందండి. ఈ 108 అనేది కలిపి కూడితే మనకి 9 అనే సంఖ్య వస్తుంది. 9 అంటే మీ అందరికీ తెలుసు, 9 నవగ్రహాలు మనకు గుర్తిస్తున్నాయి, 9 నవవిధ భక్తి విధానాలు 9 అనేది మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. అన్నీ చాలా రకాలు ఉన్నాయండి. 9 అనే సంఖ్యలో 9 అమ్మవారి నవరాత్రులు 9 ఇలాగ అనుకుంటూ ఉంటే చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అందువల్ల 108 సార్లు అనుకున్న తర్వాత కోరిక తీరలేదు అనేవాళ్ళు ఎవరు ఉండరండి. ఒక్కసారి ఇలా ప్రయత్నించి చూడండి. ఇంకా పీరియడ్స్లో ఉన్నప్పుడు చేయకండి. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వారాహి.